హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం OnePlus 13 అలాగే OnePlus 13R ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. డేట్ చూసుకుంటే 7th January 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇది వీడియో మీకు నిన్ననే రావాలి, కాకపోతే ఏంటంటే మనకు నిన్న రాత్రి 10:30 ఆ టైంకి అయితే లాంచ్ అయి ఉందన్నమాట. అందుకే ఈ రోజు అయితే మీకు వీడియో వస్తుందన్నమాట. ఈ డేట్ చూసుకుంటే 8th January 2025 రోజు. ఓకేనా, మొత్తానికి అయితే ఈ రెండు మొబైల్కి సంబంధించిన స్పెక్స్ అయితే చూద్దాము. ఫస్ట్ మనం OnePlus 13 కి సంబంధించిన స్పెక్స్ చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.82 ఇంచెస్ 2K బాయ్ X2 80 LTPO ప్యాడల్తో అయితే ఇది రావడం జరుగుతుంది. అలాగే Pro XDR సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఇదేంటంటే మైక్రో క్వాడ్ కర్వ్డ్ డిజైన్తో అయితే రావడం జరుగుతుంది. అంటే 4 వైపులా కూడా కర్వ్డ్ ఎడ్జెస్తో అయితే వస్తుంది. అప్పుడు మీకు గేమింగ్ ఆడేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు అనమాట. దీంట్లో పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 3168x1440 పిక్సెల్స్ ఉంటాయి. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 1600 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్. 4500 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంటుంది అనమాట. జనరేషన్ మారింది కాబట్టి ఇది కూడా మారింది. ఇదే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట ఇప్పుడున్న Qualcommలో చూసుకున్నట్లయితే. ఇక దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 12GB 16GB 24GB ర్యామ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 256GB 512GB 1TB స్టోరేజ్ ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది అనమాట. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh ఉంటుంది. 100 watts వైర్ ఛార్జింగ్కి 50 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది. ఓకేనా, ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటాయి. 3 కూడా 50 మెగాపిక్సెల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మెయిన్ కెమెరా చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే Sony LYT 808 సెన్సార్తో వస్తుంది, విత్ OIS-తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సామ్సంగ్ JN5 సెన్సార్ యూజ్ చేశారు. ఇంకోటి కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. Sony LYT 600 సెన్సార్ ఉంటుంది. ఇది పెరిస్కోపిక్ లెన్స్ విత్ OIS-తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, గుర్తుపెట్టుకోండి. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది కూడా Sony IMX615 సెన్సార్తో అయితే రావడం జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15తో వస్తుంది. ఆక్సిజన్ OS 15 మీద వస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే ఏంటంటే 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఎక్స్ యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంది. IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంది. USB 3.2 Gen 1 పోర్ట్ కూడా సపోర్ట్ అనేది చేస్తుంది. అలర్ట్ స్లైడర్ కూడా దీనికి ఆప్షన్ ఉందన్నమాట. అలాగే ఇక్కడ ఏంటంటే Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది, NFC ఉంది. అలాగే ఇక్కడ ఏంటంటే IP68 అలాగే IP69 రేటింగ్ కూడా దీనికి సపోర్ట్ అనేది ఉంది. ఇక దీని థిక్నెస్ చూసుకున్నట్టయితే 8.5 mm థిక్నెస్ వచ్చేసి ఒక కలర్ వేరియంట్ ఉంటుంది. 8.09 mm థిక్నెస్ వచ్చేసి ఇంకో వేరియంట్ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే 210 grams వచ్చేసి ఒక కలర్ వేరియంట్ ఉంటే 213 grams వచ్చేసి ఇంకో కలర్ వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో నేను ఇంపార్టెంట్ అయితే మీకు అన్నీ చెప్పడం జరిగింది. ఏమైనా మిస్ అయినా మొత్తం టోటల్ కలుపుకొని స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ అయితే చూద్దాము. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 69,999 రూపాయలు పెట్టారు. 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 76,999 రూపాయలు పెట్టారు. అలాగే 24GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 89,999 రూపాయలు పెట్టారనమాట. ఇక లాంచ్ ఆఫర్స్ చూసుకున్నట్లయితే 5,000 రూపీస్ అయితే ఇన్స్టెంట్ బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. ఇదేంటంటే ICICI క్రెడిట్ కార్డ్స్. అలాగే ఇక్కడ ఏంటంటే మీకు 5,000 రూపీస్ అయితే ఎక్స్చేంజ్ బోనస్ వస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే గ్రీన్ లైన్ ఇష్యూస్. ఒకవేళ సాఫ్ట్వేర్ అప్డేట్ పరంగా మీకు ఏమైనా గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చినట్లయితే ఇక్కడ ఏంటంటే లైఫ్ టైం వారంటీ ఇస్తున్నామని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. మీరు ఫిజికల్ డ్యామేజ్ కానీ వాటర్ డ్యామేజ్ ఉంటే మాత్రం ఇది అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. దానికి ఫిజికల్ డ్యామేజ్ ఉండకూడదు. అలాగే వాటర్ ఇట్లా లోపలికి వెళ్తే అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే, అంటే సాఫ్ట్వేర్ పరంగా ఏమైనా గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తే మాత్రం మేము ఖచ్చితంగా లైఫ్ టైం వారంటీ ఇస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సర్వీస్ సెంటర్కి వెళ్తే మేము డిస్ప్లేని చేంజ్ చేసి ఇస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకేనా, కొనే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే OnePlus వెబ్సైట్ కానీ, OnePlus యాప్ స్టోర్ కానీ, లేకపోతే అమెజాన్ కానీ ఆఫ్లైన్ స్టోర్స్లో ఇక్కడైతే అవైలబిలిటీ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి. ఇప్పుడు మనం ఏంటంటే
OnePlus 13R ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.78 ఇంచెస్ 1.5K బాయ్ X2 80 LTPO ప్యానల్తో వస్తుంది. ఇది ఫ్లాట్ డిజైన్తో వస్తుంది అనమాట. ఇదేంటంటే ప్రో XDR సపోర్ట్ కూడా ఉంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 2780x1264 పిక్సెల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే డిస్ప్లే P2 చిప్ని కూడా దీన్ని యూజ్ చేసినట్టయితే వీళ్ళు చెప్తున్నారనమాట. 1600 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HBM అంటే నేను ముందే చెప్పాను ఫుల్ నేమో. అలాగే 4500 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇక దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే 12GB 16GB ర్యామ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 256GB అలాగే 512GB ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 6000 mAh ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 700 సెన్సార్ ఉంటుంది అనమాట. విత్ OISతో వస్తుంది. OIS అంటే అప్పుడే చెప్పాను. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సోనీ IMX 355 సెన్సార్తో వస్తుంది. ఇంకోటి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి టెలిఫోటో లెన్స్ అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX 480 సెన్సార్తో అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇక దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15తో వస్తుంది. ఆక్సిజన్ OS 15తో వస్తుంది. 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అక్కడ ఏంటంటే OnePlus 13కి ఏమో అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. కానీ ఇక్కడ OnePlus 13Rకి మాత్రం ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పోల్చుకుంటే అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా సెక్యూర్గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. చాలా మందికి తేడా తెలియదు అనమాట. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటే అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటే అందుకే ఒకసారి అయితే చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ఏంటంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంది. అలాగే అలర్ట్ స్లైడర్ ఆప్షన్ కూడా దీనికి ఉందన్నమాట. ఏం తీసేయలేదు దీనికి కూడా. అలాగే ఆక్వా టచ్ 2.0 సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ ఉంది. అలాగే IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట. అలాగే ఇది ఏంటంటే IP65 రేటింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అక్కడ IP69 రేటింగ్ ఉంటే జస్ట్ ఇక్కడ IP65 మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దీని థిక్నెస్ చూసుకున్నట్టయితే 8.02 mm థిక్నెస్ అయితే ఉంటుంది అనమాట. ఇక దీని వెయిట్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ 206 గ్రామ్ వచ్చేసి నార్మల్ ఉంటుంది. 223 గ్రామ్స్ వచ్చేసి ఏంటంటే సిరామిక్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. నేను ఏమైనా మిస్ అయినా కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ అయితే ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 42,999 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 49,999 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక ఇప్పుడు ఏంటంటే మనం దీనికి ఆఫర్స్ ఏమున్నాయో ఒకసారి ఇప్పుడు అయితే మనం చూద్దాము. 3000 రూపీస్ అయితే ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. అది కూడా ICICI కార్డ్స్ మీద. ఇక్కడ ఏంటంటే 3000 రూపీస్ మాత్రమే. ఓకేనా. ఇక 4000 రూపీస్ వచ్చేసి ఎక్స్చేంజ్ బోనస్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఉన్న ప్రాబ్లం కదే కదా, గ్రీన్ లైన్ ఇష్యూస్కి సేమ్ మనకు 13కి ఎలా ఇచ్చారో దీన్ని కూడా అలాగనే అనమాట. ఫిజికల్గా కానీ అలాగే వాటర్ డ్యామేజ్ కూడా లేకపోతే మాత్రమే వీళ్ళు సాఫ్ట్వేర్ పరంగా వస్తే గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తే మాత్రమే సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. లైఫ్ టైం వారంటీ అనమాట. మీరు డైరెక్ట్ సర్వీస్ సెంటర్ చేస్తే వాళ్ళే డిస్ప్లే అయితే రీప్లేస్మెంట్ అయితే చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి. దీని సేల్ డేట్ చూసుకున్నట్లయితే January 13కి వస్తుందన్నమాట. కొనే వాళ్ళు ఉంటే ఏంటంటే OnePlus వెబ్సైట్ కానీ, యాప్ స్టోర్ కానీ, అమెజాన్ కానీ, లేకపోతే ఆఫ్లైన్ స్టోర్స్ వీటిలో అవైలబుల్గా ఉంటుంది అని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి. ఇంకా మన ఛానల్లో రేపు అయితే పోకో X7 సిరీస్ ఉంది కదా, దానికి సంబంధించిన వీడియోస్ కానీ, లేకపోతే ఒప్పో రెనో 13 సిరీస్, ఈ రెండిట్లో ఏదో ఒక మొబైల్ సిరీస్ అయితే మన ఛానల్లో వస్తుంది అనమాట. సో ఆ రెండు మొబైల్స్ మన ఇండియాలోనే లాంచ్ అవుతున్నాయి, రెండు సిరీస్లు. బట్ మనకు రెండు సిరీస్లు ఒకటే రోజు వీలవుతా లేదో కష్టం కాబట్టి ఆ రెండింటిలో ఏదైతే ఖచ్చితంగా ఒకటైతే అప్డేట్ ఇస్తా. సో ఒక రోజు ముందు లేటు మాత్రం ఆ రెండు సిరీస్కి సంబంధించిన మొబైల్ సిరీస్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.